శివరామప్రసాద్ భారతీయ స్టేట్ బ్యాంక్లో నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేశాను. ఈ ఆర్ఆర్బి గురించి క్లుప్తంగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఆర్ఆర్బిలో జాయిన్ అయినట్టయితే మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. మీరు మీ స్టేట్లోనే ఉండొచ్చు. నెక్స్ట్ రూరల్ ఏరియాకి బాగా సర్వీస్ కూడా చేయొచ్చు మీరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్ఆర్బిస్ ఎక్కడున్నాయంటే రూరల్ ఏరియాలోనే ఉన్నాయి. ఈ ఆర్ఆర్బి ఇప్పుడు ఒక స్టేట్ ఒక ఆర్ఆర్బి వచ్చింది. దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయన్నమాట. మీరు స్టేట్ మొత్తం ఎక్కడైనా మీరు మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ మీకు కూడా తెలుసు దట్ ఆర్ఆర్బిస్ అనేది విలేజెస్లోనే కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో కానీ కొన్ని మాత్రం ఫ్యూ బ్రాంచెస్ మాత్రం సిటీస్లో కూడా ఉన్నాయి. పర్టికులర్గా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనేది తీసుకున్నట్టయితే హైదరాబాద్లో కూడా కొన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఉన్నాయి. కానీ గవర్నమెంట్ యొక్క సూచనల ప్రకారం మోస్ట్ ఆఫ్ ద రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి విలేజెస్లోనే ఉంటాయి. ఈ ఆర్ఆర్బిస్ వాళ్ళ యొక్క మూలధనం అంటే క్యాపిటల్, ఇది స్టేట్ గవర్నమెంట్, స్పాన్సరింగ్ బ్యాంకు, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ ముగ్గురు కలిపి దాని యొక్క మూలధనం అనేది చూస్తారు. నెక్స్ట్ పట్టణాల కన్నా పల్లెటూరు వాతావరణాలు అనేది చాలా బాగుంటాయి. నెక్స్ట్ దీంట్లో చేసినట్టయితే అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు పల్లెటూరులో ఉన్న వ్యవసాయదారులు, చిన్న పరిశ్రమలు, నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళందరితో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ను కూడా అక్కడ ఉండి మీరు అచీవ్ చేయొచ్చు. మనం పట్టణాలతో కంపేర్ చేసుకున్నట్టయితే విలేజ్లో ద కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ విలేజ్ యొక్క ఆదరణ, వాళ్ళ యొక్క ఆదరణ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అందుచేత ఆర్ఆర్బిస్ అనేది మంచి పోస్టింగ్. నౌ మీరు ఆర్ఆర్బి ఎగ్జామ్ పాస్ అయినట్టయితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వ్యూలో కూడా ఆర్ఆర్బిస్ యొక్క పర్టికులర్గా ఆరిజిన్, ఎప్పుడు ఆరిజిన్ అని, ఫస్ట్ ఆర్ఆర్బి ఎక్కడ ఉంది, రెండోది ఇంతకుముందు ఆర్ఆర్బిస్ ప్రతి స్టేట్కి కూడా 4-5 ఉండేది. ఇప్పుడు ఒక ఆర్ఆర్బి అవ్వటం వలన దాని వలన లాభాలు ఏమిటి, అడ్వాంటేజెస్ అనేది ఎలా ఉంటాయి అనేది కూడా అడగటానికి స్కోప్ ఉంది. రెండోది మీరు వెళ్ళే ఆర్ఆర్బి యొక్క బ్రాంచ్లు ఇవన్నీ, వాళ్ళ యొక్క టోటల్ డిపాజిట్లు ఎంత, టోటల్ అప్పులు ఎంత, వాళ్ళకి ప్రాఫిట్ ఎంత, వాళ్ళ చైర్మన్ పేరేమిటి, ఇవన్నీ అడగటానికి కూడా మీకు ఛాన్స్. ఇవే కాకుండా ఆర్ఆర్బిస్ ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఉండటం వలన మీకు ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అంటే ఏమిటి, దాని మీద అది చేయటం వలన సొసైటీకి లాభం ఏంటి, గవర్నమెంట్కి లాభం ఏంటి అనే క్వశ్చన్లు కూడా అడగటానికి ఛాన్స్ అనేది ఉన్నది. అదే కాకుండా ఆర్ఆర్బిస్ అనేవి ఎక్కువగా కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే వ్యవసాయదారులకి వాళ్ళ యొక్క విత్తనాలకు కానీ, వాళ్ళ ఫెర్టిలైజర్స్కి కానీ, వాళ్ళ లేబర్ పేమెంట్స్కి కానీ వర్కింగ్ క్యాపిటల్ అనేది బ్యాంకులు ఇస్తూ ఉంటాయి. పర్టికులర్గా బ్యాంకులు ఇస్తూ ఉంటాయి, ఆర్ఆర్బిస్ కూడా
ఇస్తూ ఉంటాయి. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి అనే అటువంటి ప్రశ్నలు కూడా అడగటానికి ఛాన్స్. అదే కాకుండా మీకు ప్రధానమంత్రి గారు ఆయన ఒక స్కీమ్ పెట్టారు వ్యవసాయదారులకి. అదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్తారు. ఈ ఫసల్ బీమా యోజన చేయటం వలన అడ్వాంటేజెస్ ఏమిటి? పర్టికులర్‌గా వ్యవసాయదారుడికి అడ్వాంటేజెస్ ఏమిటి? అవి చేయటం వలన బ్యాంకులకు గానీ, ఆర్ఆర్‌బీకి గానీ ఎటువంటి లాభాలున్నాయి? ఫసల్ బీమా యోజన ఎన్ని క్రాప్స్‌కి కవర్ అవుతాయి? దాని ప్రీమియం ఏమిటి? అటువంటి క్వెషన్‌లు గూడా అడగటానికి ఛాన్స్ ఉన్నది. ఇవే కాకుండగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చిన్న చిన్న గ్రూపులు అంటే దాన్నే మైక్రో క్రెడిట్ అని అంటారు. మైక్రో క్రెడిట్. ఈ గ్రూపుల్లో 10 గాని మినిమమ్ అప్ టు 20 పీపుల్ ఉన్న గ్రూపులు. ఈ గ్రూపులో ముందు వాళ్ళ సేవింగ్స్ చేసి, ఆ సేవింగ్స్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్టయితే దాని మీద బ్యాంకులు కూడా వడ్డీ అది అప్పులు ఇవ్వటం జరుగుతుంది. దాన్నే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫైనాన్స్ అని కూడా అంటారు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫైనాన్స్ కూడా బ్యాంకులు ఆర్ఆర్‌బీల ద్వారా, కమర్షియల్ బ్యాంకుల ద్వారా కూడా ఇస్తూనే ఉంటాయి. ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది మన ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. ఎప్పటినుంచో స్టార్ట్ అయింది. దీన్ని ఐడియా అనేది ఫార్మ్ చేసింది మొహమ్మద్ యూనస్ ప్రస్తుత అదే అదే ప్రైమ్ మినిస్టర్ ప్లేస్‌లో టెంపరరీగా ఆయన బంగ్లాదేశ్‌లో చేస్తున్నారు. ఈ యొక్క స్కీమ్ ఇన్నోవేట్ చేయటం వలన వాళ్ళకి ఆయనకి నోబెల్ ప్రైజ్ అవార్డ్ కూడా వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంకులు చిన్న చిన్న అమౌంట్‌లు లోన్ ఇవ్వాలంటే కష్టం కాబట్టి ఒక గ్రూప్‌కి ఫైనాన్స్ ఇస్తారు. ఆ గ్రూపు ఆ డబ్బులని చిన్న చిన్న పరిశ్రమలు గానీ, బిజినెస్ గానీ, లేకపోతే లెండింగ్ గానీ చేసి తద్వారా వచ్చే అమౌంట్‌ని వాళ్ళు బ్యాంక్‌కి లోను ఇచ్చిన దానికి రీపేమెంట్ కూడా చేస్తారు. ఇవే కాకుండగా మన ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది పెట్టింది. దాంట్లో 40% కమర్షియల్ బ్యాంక్‌కి, 75% రీజనల్ రూరల్ బ్యాంక్. వీటిల్లో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది అచీవ్ కాకపోతే ఆ యొక్క తేడా ఆర్ డిఫరెన్స్‌ని బ్యాంకులు ఏమి చేస్తాయంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని నబార్డులో పెడతారు. ఆ నబార్డులో పెట్టటం వలన అది ఆర్ఐడిఎఫ్ అంటే ఏమిటి? ఎందుకు పెడతారు? దేని వలన ఆర్ఐడిఎఫ్ పెట్టవలసి వస్తుంది? ఇటువంటి క్వెషన్‌లు కూడా వస్తానికి ఆ రీజనల్ రూరల్ బ్యాంక్ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఇటువంటి క్వెషన్‌లు కూడా వస్తానికి వీలనేది ఉంటుంది. ఇవే కాకుండగా ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే ఏమిటి? దాంట్లో 8 కేటగరీస్ ఏమేమిటి? అవి కూడా దాని మీద కూడా క్వెషన్‌లు అడగటానికి మీకు ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉన్నాయి. ఇవే కాకుండగా ఆర్ఆర్‌బీస్ అనేది విలేజ్‌ల్లో ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా అందరూ చదువులంతా కూడా పట్టణాల్లో గానీ, నెక్స్ట్ సిటీస్‌లో గానీ చేయటం వలన మీరు ఇంట్రెస్టెడా? కాదా? విలేజుల్లో చేస్తానికి. అటువంటి క్వెషన్‌లు కూడా అడగటానికి వీలుంది. అలాగే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అనే క్వెషన్‌లు కూడా అడగటానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండగా ఆర్ఆర్‌బీస్ రెగ్యులేటర్ ఎవరు? అడ్మినిస్ట్రేటివ్‌గా ఎవరు? నార్మల్‌గా ఎవరు? ఇప్పుడు రెగ్యులేటర్ దగ్గరికొచ్చేటప్పటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి రెగ్యులేటర్. నెక్స్ట్ అలాగే నబార్డ్ కూడా అడ్మినిస్ట్రేటివ్‌గా కూడా దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటది. ఇప్పుడు నబార్డ్ గురించి కూడా కొన్ని క్వెషన్‌లు అడగటానికి వీలు ఉన్నది.
అవి ఏమిటి? నబార్డు దగ్గరకు వచ్చేటప్పటికి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి దాన్ని ఎవరు పెట్టారు? ఇప్పుడు ప్రస్తుతపు చైర్మన్ ఎవరు? నబార్డు ఆర్ఆర్బిస్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది? ఇవి కూడా అటువంటి క్వశ్చన్లు కూడా అడగటానికి వీలుంది. ఇవే కాకుండా ఈ యొక్క ఆర్ఆర్బిస్ కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి భారతీయ రిజర్వ్ బ్యాంకు యొక్క మానిటరీ పాలసీ అంటే ఏమిటి? దాంట్లో సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏమిటి? ఎస్ఎల్ఆర్ అంటే ఏమిటి? రిపో రేట్ అంటే ఏమిటి? రివర్స్ రిపో రేట్ అంటే ఏమిటి? అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏమిటి? ఇవే కాకుండా ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ఇన్ఫ్లేషన్ వలన ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు? అలాగే రూరల్ ఎకానమీ అంటే రూరల్ ప్లేసెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? కొన్ని విలేజెస్లో మనం చూస్తూ ఉంటే రూరల్ ఏరియాస్లో విలేజెస్ హైజీనిక్ కండిషన్స్లో ఉండవు. పక్కా రోడ్స్ కొంచెం ప్రాబ్లంగా ఉంటాయి. అలాగే వాటర్ శానిటేషన్ అనేది కూడా ఉంటుంది. ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఇటువంటి మీద కూడా కొన్ని క్వశ్చన్లు రూరల్ ఏరియాస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఇవే కాకుండా అగ్రికల్చర్ ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు మనం ఇండియన్ అగ్రికల్చర్ బ్యాక్ బోన్ టు ద కంట్రీ అంటారు. ఎందుకంటే అతను వ్యవసాయం చేయటం వలన వచ్చే ప్రొడ్యూస్ని మన ఫుడ్ రూపంలో మనం తింటూ ఉంటాం. కాబట్టి అతను కూడా కొంత ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసుకుంటాడు. టైమ్లీ ఒకప్పుడు రావు రైన్స్, ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ రైన్స్ వచ్చి ఫ్లడ్స్ రూపంలో వస్తాయి. ఒకప్పుడు డ్రాట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇదే కాకుండా తను ఆ విలేజెస్లోనే ఉండి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ప్రాబ్లం ఉంటుంది. హార్వెస్టింగ్ అయినప్పుడు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? హార్వెస్టింగ్ అయిన తర్వాత ఒకేసారి ధాన్యం అనేది ఎక్కువ సప్లై ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు? ఇటువంటి క్వశ్చన్లు కూడా అడగటం కూడా ఉంది. అలాగే అదే రీజనల్ రూరల్ బ్యాంకులో అసలు షేర్ హోల్డర్స్ ఎవరు? స్టేట్ గవర్నమెంట్ ఎంత? నెక్స్ట్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత? అలాగే స్పాన్సరింగ్ బ్యాంక్ అంటే ఎంత? ఇటువంటి క్వశ్చన్లు కూడా అడగటానికి ఛాన్స్. అలాగే ఇప్పుడు మనకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ఇటువంటి క్వశ్చన్లు కూడా దాంట్లో ప్రీమియం ఎంత? కవరేజ్ ఏమిటి? దానికి మినిమం ఏజ్ ఎంత? మ్యాక్సిమం ఎంత? అది ఎవ్రీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కవర్ చేయొచ్చా లేదా? ఇటువంటి క్వశ్చన్లు కూడా అడుగుతారు. అలాగే బ్యాంకులో ఇప్పుడు క్రాస్ సెల్లింగ్ అనే ఒక సిస్టమ్ పెట్టారు. ఎందుకు పెట్టారు ఇది? కస్టమర్స్ బ్యాంకుకి రాగానే బ్యాంకు ప్రొడక్ట్సే కాకుండా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ సేల్ చేయొచ్చు, అలాగే మ్యూచువల్ ఫండ్స్ సేల్ చేయొచ్చు, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ సేల్ చేయొచ్చు, అలాగే జనరల్ ఇన్సూరెన్స్లో మోటార్ ఇన్సూరెన్స్ సేల్ చేయొచ్చు, అలాగే పర్టికులర్గా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సేల్ చేయొచ్చు. దీనివలన బ్యాంకుకి లాభం ఏమిటి? అలాగే బ్యాంక్ కస్టమర్కి లాభం ఏంటి? అటువంటి క్వశ్చన్లు కూడా అడగటానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నది. అందుచేత ఇటువంటివి కూడా మీరు చదివినట్టయితే క్రాస్ సెల్లింగ్ అనేది ఎందుకు? దానివలన లాభాలు బ్యాంకుకి ఏంటి బ్యాంకు లాభాలు? బ్యాంకు అది అమ్మటం వల్ల బ్యాంకుకి కమిషన్ వస్తుంది. దానివలన బ్యాంకు యొక్క రెవెన్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. అలాగే కస్టమర్కి లాభాలు ఏమిటి? అది కొనటం వలన ఇక్కడ కస్టమరు అన్ని బ్రాంచీలకి వెళ్ళక్కర్లేదు. అన్ని బ్రాంచీలు అంటే ఏంటి? ఇప్పుడు బ్యాంకు ప్రోడక్ట్ అక్కడే దొరుకుతుంది. ఇన్సూరెన్స్ కోసం ఇంకొక లైఫ్ ఇన్సూరెన్స్కి వాటికి వెళ్ళకల, అది కూడా బ్రాంచ్లోనే దొరుకుద్ది. హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే అది కూడా అక్కడే దొరుకుతుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కావాలంటే అది కూడా అక్కడే దొరుకుతుంది. కాబట్టి బ్యాంకుల్ని ఫైనాన్షియల్ సూపర్ మార్కెట్స్ అని అన్నారు. బ్యాంకుల్ని ఏమన్నారు?
ఫైనాన్షియల్ సూపర్ మార్కెట్. బికాస్ ఆ బ్రాంచ్లోనే ఒక రూఫ్ కింద ఆల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అంటే బ్యాంక్ ప్రొడక్ట్స్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అందుచేత కస్టమర్ కూడా దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇలా మనం చెప్పుకుంటూ ఉన్నట్టయితే చాలా వరకు ఉంటాయి. కానీ ఈ ఇంటర్వ్యూకి మీరు ఎప్పుడైనా ప్రిపేర్ అయినప్పుడు మీరు పర్టికులర్‌గా రోజు న్యూస్ పేపర్ చదవడం అనేది కూడా తెలుగు అయితే తెలుగు, లేపోతే అదర్ భాషలైతే అదర్ భాషలో కూడా చదవటం అనేది హ్యాబిట్ చేసుకున్నట్టయితే, ప్రస్తుతం ఇండియాలో గానీ, స్టేట్‌లో గానీ, అదర్ కంట్రీస్‌లో గానీ ఏమన్నా మేజర్ ఇష్యూస్ ఉన్నట్టయితే వాటి మీద కూడా వాళ్ళు అడగటానికి ఛాన్స్ అనేది ఉన్నది. సో, ఇటువంటివన్నీ కూడా మీరు ఫాలో అయినట్టయితే ఇంటర్వ్యూని చక్కగా చేయొచ్చు. దాని వలన మీకు కూడా బెనిఫిట్ కూడా ఉండటానికి ఛాన్స్ అనేది ఉంది. ఇవి ఓన్లీ ఇప్పటివరకు నేను చెప్పినవేంటంటే జనరల్‌గా అడగటానికి స్కోప్ ఉన్నది. అంతేగాని ఇంతవరకే వస్తాయి, ఇవే వస్తాయి అనేది మాత్రం లేదు. ఇంటర్వ్యూ అనేది అక్కడ క్యాండిడేట్‌కి వాళ్ళ క్వెషన్‌లు మారుతూ ఉంటాయి. జనరల్‌గా ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. అదే కాకుండా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీట్‌గా మంచి డ్రెస్ వేసుకొని అండ్ దాని వలన లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళని గ్రీట్ చేయటం. అంటే నమస్కారాలు పెట్టటం. నెక్స్ట్ ఇటువంటివి చేసినట్టయితే వాళ్ళు నమస్కారం అవన్నీ మీరు గ్రీట్ చేసినట్టయితే డెఫినెట్‌గా సమ్ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటది. ఇవన్నీ ఫాలో అయినట్టయితే ఇంటర్వ్యూలో సక్సెస్ రేట్ పెరగటానికి ఛాన్స్ అనేది ఉంటాయన్నమాట. అందుచేత ఇది ఈ విధంగా మీరు చేసినట్టయితే మీ యొక్క దే ఛాన్సెస్ ఫర్ సెలక్షన్‌కి ఎక్కువ దోహదపడుతుంది. అంతేగాని నాలెడ్జ్ అనేది చాలా వైడ్ నాలెడ్జ్. ఒక క్వెషన్ ఒకళ్ళు అడిగింది ఇంకొకళ్ళని అడగొచ్చు, అడగకపోవచ్చు. ఇంకొక క్వెషన్ అడగొచ్చు. వాళ్ళ యొక్క హాబీస్ ఏమిటి అడగొచ్చు. ఆ హాబీస్ మీద ఏమిటి అనేది కూడా అడగొచ్చు. అలాగే చివరగా నేను చెప్పదలుచుకునేది ఏమిటంటే, మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఏమిటి? ఆ గ్రాడ్యుయేషన్‌లో కూడా సబ్జెక్ట్‌లో కూడా కొన్ని క్వెషన్‌లు అడగటానికి ఛాన్స్ ఉంది. ఎటువంటి క్వెషన్‌లు? సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ అనేది సబ్జెక్ట్ అనుకుందాం. బీకామ్ కంప్యూటర్స్. వెంటనే వాళ్ళేమంటారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? మెషిన్ లెర్నింగ్ అంటున్నారు. అది ఏమిటి? నెక్స్ట్ అలాగే మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి? ఇవే కాకుండగా ఈ మధ్యన సైబర్ ఫ్రాడ్స్ అనేది జరుగుతున్నాయి. అటువంటివి జరగకుండగా ప్రజలు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమిటి? ఇటువంటి క్వెషన్‌లన్నీ అడగటానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. అందుచేత నాలెడ్జ్ అనేది చాలా వాస్ట్. ఏ క్వెషన్‌లు అడుగుతారు ఏమిటి అనేది ఆ యొక్క ఇంటర్వ్యూ బోర్డ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ మనం మొత్తం చదువుకొని వెళ్ళి వాళ్ళు అడిగిన దానికి సక్రమంగా మనం సమాధానాలు చెబితే నెక్స్ట్ నీట్ అపియరెన్స్ అనేది ఉన్నట్టయితే సెలక్షన్‌కి ఎక్కువ దోహదపడుతుంది. అందుచేత అందరికీ 2026 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.